కోల్కతా వైద్యురాలి హత్యాచార కేసు దర్యాప్తులో సీబీఐ వేగం పుంజుకుంది. కోల్కతా హైకోర్టు ఆదేశించిన వెంటనే రంగంలోకి దిగిన అధికారులు ఈ కేసులో పలు కీలక విషయాలను బయటపెట్టారు. అయితే కోల్కతా పోలీసులు క్రైమ్ సీన్లో ఎటువంటి ఆనవాళ్లు లేకుండా చెరిపేసినట్టుగా సీబీఐ అనుమానిస్తుంది. అంతేకాదు, వారం రోజులుగా జరుగుతున్న విచారణలో ఆర్జీకర్ ఆసుపత్రి అండ్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ రోజుకో పొంతనలేని సమాధానం చెప్పడంతో సీబీఐ కీలక నిర్ణయం తీసుకొని సందీప్ ఘోష్ సహా ఈ కేసుతో సంబంధమున్న మరో 4 వైద్యులకు పాలిగ్రాఫ్ టెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు కోల్కతా ప్రత్యేక కోర్టును పాలిగ్రాఫ్ టెస్టుకు అనుమతిని కోరింది. సీబీఐ చేసిన విజ్ఞప్తిని కోల్కతా ప్రత్యేక కోర్టు అనుమతినిచ్చింది. ఇప్పటికే నిందితుడు సంజయ్ రాయ్కి పాలిగ్రాఫ్ టెస్టుకి అనుమతి లభించింది. అయితే సీబీఐ విచారణలో సందీప్ ఘోష్ పొంతనలేని సమాధానాలు చెబుతున్నాడని తెలుస్తోంది. విచారణకు ఏమాత్రం సహకరించడం లేదనే సమాచారం బయటకు వస్తుంది. ట్రైనీ డాక్టర్ కేసులో సందీప్ ఘోష్ కీలక పాత్ర పోషించినట్టు అనుమానిస్తున్నారు. దీనికి కారణం క్రైమ్ సీన్ జరిగిన తర్వాత సందీప్ ఘోషే ట్రైనీ డాక్టర్ కుటుంబానికి తప్పుడు సమాచారం ఇప్పించడం. అంతేకాకుండా ప్రణాళిక ప్రకారం క్రైమ్ ఆఫ్ సీన్ కూడా మార్చేసినట్టుగా సీబీఐ అధికారులు సంజయ్ ఘోష్ను అనుమానిస్తున్నారు. ఈ క్రైమ్లో సందీప్ ఘోష్తో సహా మరో 4 వైద్యులు ఉన్నట్టుగా సీబీఐ భావిస్తోంది. సో మరింత సమాచారం వారి నుంచి రాబట్టడం కోసం లై డిటెక్టర్ పరీక్షకు రెడీ అయింది. లై డిటెక్టర్ పరీక్షతో కీలక సమాచారాన్ని సీబీఐ రాబట్టనుంది. పాలిగ్రాఫ్ టెస్టుని డిటెక్టర్ టెస్ట్ అని కూడా అంటారు. ఈ టెస్టు ద్వారా దర్యాప్తు చేస్తున్న అధికారులు ప్రశ్నిస్తున్నప్పుడు నిందితులు చెబుతున్న సమాధానాలు నిజాలేనా లేదా అబద్ధమాడుతున్నారా అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. ఈ టెస్టు కోసం ఎటువంటి మందులను, డ్రగ్స్ని ఉపయోగించరు. పరీక్ష చేసే వ్యక్తి శరీరానికి కార్డియో కప్పులు, తేలికపాటి ఎలక్ట్రోడ్లతో పాటు ఇతర పరికరాలు అమరుస్తారు. వీటితో ఆ వ్యక్తి బీపీ, శ్వాసక్రియ రేటును గమనిస్తుంటారు. ఇలా నిందితుడు సమాధానాలు చెప్పే టైంలో వారి శరీరం ఎలా స్పందిస్తుందో వీటి వల్ల తెలుసుకుంటారు. ఈ టెస్ట్లో ఒకవేళ నిందితుడు అబద్ధం చెబితే అతడి శరీరంలో మార్పులు కనబడతాయి. బీపీ, శ్వాసక్రియల్లో మార్పులు వస్తాయి. తద్వారా నిందితుడు చెప్పేది వాస్తవమా కాదా అని అధికారులు తెలుసుకుంటారు. కొందరు ఈ టెస్టును ఛేదించగలరని, నిజాలు బయటకు రాకుండా దాచేందుకు ఆస్కారం ఉంటుందని చాలామంది నిపుణులు చెబుతున్నారు. మరి ఈ లై డిటెక్టర్ పరీక్షతో ట్రైనీ డాక్టర్ కేసులో నిందితులను సీబీఐ పట్టుకుంటుందా? ఈ టెస్టులో అసలు ఎటువంటి నిజాలు బయటకు వస్తాయి? సీబీఐ ఈ కేసును ఎలా ఛేదిస్తారో ముందు చూడాల్సిందే. ఇదిలా ఉంటే దేశంలో సంచలనంగా నిలిచిన ఉన్నావ్, హత్రాస్ అత్యాచార కేసులను దర్యాప్తు చేసిన 2 సీనియర్ సీబీఐ అధికారులు సంపత్ మీనా, సీమా పహూజాకు కోల్కతా డాక్టర్ కేసును అప్పగించడంతో ఈ కేసులో కూడా ట్రైనీ డాక్టర్కు, ఆమె కుటుంబానికి న్యాయం జరుగుతుందని అందరూ భావిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.